బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. దీనికి సంబంధించి అంటే మొన్న 13వ తారీఖున నల్గొండలో భారీ బహిరంగ సభ కేసీఆర్ ఏదైతే జలాలపైన నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారో అప్పుడు నల్గొండ జిల్లా కేంద్రానికి లాస్యా నందిత కూడా రావడం జరిగింది. ఇక్కడున్న కొంతమంది మహిళా కౌన్సిలర్లతోటి ఆమె కొంత చనువుగా ఉన్నట్లుగా వాళ్ళతో కలిసి భోజనం చేసినట్లుగా చెప్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు లాస్యా నందిత గారు అకాల మరణం పొందారు రోడ్డు ప్రమాదంలో. అంటే మొన్న కేసీఆర్ సభ నేపథ్యంలో నల్గొండకు వచ్చారు, మీతో కూడా కలిసి భోజనం చేశారని చెప్తున్నారు. ఎట్లా ఉంది మీతో, అంటే సన్నిహితం ఎట్లా ఉండేది? అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. నిజంగా ముందు మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత గారు ఈరోజు రోడ్డు ప్రమాదంలో చనిపోయినానికి వారి కుటుంబానికి మరి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. నిజంగా ఎందుకంటే పాపం చాలా మాతోటి, ఎందుకంటే ఒక 10 రోజుల క్రితమే కేసీఆర్ సభలో గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి కూడా వచ్చి లంచ్ చేయడం జరిగింది. వారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. నిజంగా చాలా మంచి వ్యక్తి, మృదు స్వభావి, నిజంగా చురుకుగా ఈరోజు నిజంగా ఎందుకంటే యువతి చాలా యాక్టివ్గా కూడా పార్టిసిపేట్ చేస్తుంది మనం చూస్తున్నాం. నిజంగా ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ఇది 2వ దెబ్బ. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కూడా హార్ట్ అటాక్తో కూడా చనిపోవడం మనం చూసాం. అయినా కూడా ఆ బాధను దిగమింగుకొని తను రాజకీయాల్లో వచ్చి గెలవడం జరిగింది. ఇట్లాంటి పాపం అట్లాంటి క్లిష్ట పరిస్థితి ఈరోజు వారి కుటుంబానికి తీరని లోటే. అందుకే లాస్యా నందిత గారు ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆ రోజు మాట్లాడడం కానీ, తను నాతో మాట్లాడడం కానీ. మీరు మాట్లాడిరా ఆమెతో? ఎంతసేపు కలిసి ఉన్నారు ఆమెతో? కొంచెం లంచ్ చేసి ఎంతసేపు ఉన్నాము, చాలాసేపే ఉన్నాము, ఒక ½ అవర్కి ఎక్కువనే ఉన్నాను నేను. చాలా పాపం చాలా బాగా మాట్లాడింది. తనకు అవగాహన కూడా ఉంది, రాజకీయాల మీద కూడా అవగాహన ఉంది. అట్లాంటి యువతులు ఈరోజు రావాలి రాజకీయంలో. కానీ దేవుడు దురదృష్టవశాత్తు ఈ యాక్సిడెంట్లో కోల్పోవడము చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పాపం ఆ రోజు కూడా తనకి ఏంటంటే బైపాస్లో కూడా కొంచెం చిన్న యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. అంటే తనకి ఇక ఏమనుకోవాలనో, మరి ఆ దేవుడు పరీక్ష పెట్టిండో ఏమో, మరి ఆ దేవుడికి నిజంగా కన్ను గుట్టిందేమో అని అనొచ్చు. ఎందుకంటే మంచి అమ్మాయి, చూడడానికి కూడా చక్కగా ఉన్నది. అట్లాంటి అమ్మాయిని తీసుకుపోవడము నిజంగా బాధాకరమైన విషయం. ఈరోజు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఈ విషయం విన్నకానించి. ఎందుకంటే ఈరోజు తను సికింద్రాబాద్ నుంచి వెళ్తున్నాను, సదాశివపేట వెళ్తుందని టీవీలలో మనం చూస్తూ ఉన్నాము. అంటే అతి వేగం కూడా ప్రమాదకరం అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ అయినా కూడా ఎందుకు ఏ విధంగా అవుతుందో తెలియట్లేదు మనకి. నిజంగా దేవుడు నిజంగా వాళ్ళ ఆత్మకి కూడా శాంతి చేకూర్చాలని, మరియు వాళ్ళ కుటుంబానికైతే ఆ శక్తిని ప్రసాదించాలి ఆ బాధను తట్టుకోవడానికి. నిజంగా ఇటువంటి నాయకురాలు కోల్పోవడం మా బీఆర్ఎస్ గవర్నమెంట్కి, మా పార్టీకి కూడా నష్టం. ఎందుకంటే ముందు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు చేకూర్చుకునేది తను. ఎందుకంటే తనకు ఆ టాలెంట్ ఉన్నది, తనకు ఆ అవగాహన ఉంది. ఎందుకంటే తండ్రితో లక్షణాలు ఉన్నాయి, తండ్రితో కూడా తిరిగి ఉన్నది కాబట్టి, తండ్రితో ఇంట్లో అయితేంది బయట అయితేంది తనకు ఉన్నది కాబట్టి ఇంకా ఎక్కువ పదవులు అయితే, ఎన్నో ఉన్నత పదవులు అయితే అధిరోహించేది. కానీ ఇది అనుకోని ఈ సంఘటన జరగడం నిజంగా బాధాకరమైన విషయం. ఒక విషయం చెప్పండి, అంటే ఆమె మీతో ఉన్న ఒక ½ అవర్, అంటే భోజనం చేయడం అంటే ఒక 20 మినిట్స్ మీరు మాట్లాడుతూ భోజనం చేసి ఉంటారు. అయితే నేను ఎమ్మెల్యేని అనే ఆ ఫీలింగ్ ఏమన్నా ఆమెలో చూసారా? అంటే మీరు ఒక కౌన్సిలర్గా, ఆమె ఒక ఎమ్మెల్యేగా, అంటే మీరు వేరే ప్రాంతం అయినప్పటికీ కలిసి భోజనం చేసినప్పుడు ఎట్లా అనిపించింది ఆమెతోటి? నిజంగా మామూలుగా ఒక అమ్మాయి ఇట్లా మన ఇంట్లో అమ్మాయి లెక్కనే, మనకి ఎన్నో రోజుల నుంచి తెలిసిన అమ్మాయి, మంచిగా పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే నాకంటే చిన్న అమ్మాయి ఆ విధంగా తను ఆ గౌరవంతో మంచిగా కలిసిపోయి మాట్లాడింది తను నిజంగా. ఎందుకంటే తను ఫుడ్ కూడా మంచిగా పాపం చాలా బాగుంది అని చెప్పేసి కూడా అనడం జరిగింది. చాలా బాగా పాపం ఈ ఇన్సిడెంట్ జరగడం అయితే చాలా బాధ. ఎందుకంటే ఆ రోజు నాతో చాలాసేపే ఉన్నది తను. ఎందుకంటే నేను కూడా ½ అవర్కి ఎక్కువ లంచ్ చేసి చాలాసేపు కూడా నేను కూడా కూర్చోవడం జరిగింది. కూర్చున్నప్పుడు కూడా తను మాట్లాడడం జరిగింది. తను మామూలుగా ఎంత ఫీలింగ్ ఏం లేదు తనకి. తను ఒక ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా, వాళ్ళ నాన్న కూడా ఎమ్మెల్యేగా చేశారు కదా, అట్లాంటిది కూడా ఎట్లాంటి భేషభావాలు లేకుండా కూడా చాలా చక్కగా మాట్లాడింది అమ్మాయి కలిసిపోయి. రైట్, అంటే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక 10 రోజుల ముందే 13వ తేదీన నల్గొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ బహిరంగ సభ పెట్టిన నేపథ్యంలో, అంటే జలాల వివాదానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేద్దాము, మరొకసారి పిలుపునిద్దాం, నల్గొండ జిల్లాలో ఇక్కడ ప్రజలకు ఎంతో అవగాహన ఉంటుంది, నీటిపైన కూడా ప్రతి విషయం పైన నల్గొండ జిల్లాకు అవగాహన ఉంటుందని ఇక్కడే బహిరంగ సభ పెట్టిన నేపథ్యంలో, అంటే మనం చూడవచ్చు నిజంగా కూడా ఇక్కడే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి నివాసం ఉంది.
మంత్రి అంటే మాజీ మంత్రి కేటీఆర్తో సహా ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికే వచ్చి భోజనాలు చేశారు. అంటే పూర్తిగా ఆ సభకు వచ్చిన అఫీషియల్స్ అందరికి కూడా ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ గల్లీ మొత్తం పూర్తిగా బ్లాక్ చేసి ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ భోజనాలు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న మహిళా కౌన్సిలర్లతోటి లాస్య నందిత చాలా చనువుగా, అంటే నేను ఒక ఎమ్మెల్యేని అనే అహంకారం లేకుండా, అంటే వీళ్ళు ఒక కౌన్సిలర్లు, నేను ఇక్కడ దాన్ని కాదు, కంటోన్మెంట్ నాది, ఇది నల్గొండ జిల్లా, వీళ్ళతో నాకేం సంబంధం అన్నట్టు కాకుండా, అంటే ఒక తోటి మహిళగా కౌన్సిలర్గా తను ఎంతో చనువుగా, అంటే పెద్దవాళ్ళు అనే గౌరవం ఇస్తూ భోజనం కూడా చాలా బాగుందని చెప్పి వారితో కలిసి తినడం నిజంగా వారికి ఈ విషయాన్ని వారు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. నిజంగా కూడా అంటే ఆమెతో ఉన్నవారు కూడా చెప్తున్నది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన ఒక గంట సేపట్లో ఆమె చాలా మందితోటి చాలా చనువుగా ఉంది, ఎమ్మెల్యే అనే ఫీలింగ్ లేకుండా, అంటే యంగ్స్టర్గా ఉంది కనుక చాలా మంచిగా మాట్లాడుతుంది అందరితోటి, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.